ఆయన కూడా జీవనోపాధి నిమిత్తం ఏదో పని నిమిత్తం బయటికి వెళ్ళిపోతున్నాడు. మరి నీ కుమారుడు, నువ్వు కన్నటువంటి కుమారుడు కుమార్తె స్కూల్కి వెళ్ళిపోయారు. నేను కట్టుకున్న భర్త పనుల నిమిత్తము జీవనోపాధి నిమిత్తం బయటికి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయినప్పుడు గృహిణిగా నువ్వేం చేస్తున్నావు? గృహంలో ఉండి ఇదిగో నా కుమారుడు కుమార్తె స్కూల్కి వెళ్ళారు, నా భర్త పనుల నిమిత్తము జీవనోపాధి నిమిత్తము ఏదో పనికి వెళ్ళాడు. మరి స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లల కొరకు, పనిలోకి వెళ్ళినటువంటి నీ భర్త కొరకు, లేకపోతే పనిలోకి వెళ్ళిన నీ తండ్రి కొరకు, నీ తల్లి కొరకు కనీసం ఒక 10 నిమిషాలు మోకరించి గదిలో తలుపేసుకుని, తండ్రి ఇదిగో నా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, సైకిల్ మీద వెళ్ళారు, లేకపోతే స్కూల్ బస్సు మీద వెళ్ళారు, వెళ్ళినటువంటి నా బిడ్డలు క్షేమంగా స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకొని, స్కూల్లో రకరకాల పిల్లలు ఉంటారు, అటువంటి చెడు అలవాట్లు చెడు మాటలు నా పిల్లలకు రాకుండా మీ కాపుదల ఇవ్వండి తండ్రి అని ఏ తల్లిదండ్రులైనా ప్రార్థన చేస్తున్నారు ఈరోజు. నా భర్త పనికి వెళ్ళాడు, ఉద్యోగానికి వెళ్ళాడు, ఇదిగో ఏదో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నా భర్త మీదకు రాకుండా, నా తండ్రి మీదకు రాకుండా మీరే కాపాడాలి తండ్రి అని కృతజ్ఞతగా ఎప్పుడైనా దేవుడిని అడిగిన సందర్భాలు ఉంటాయా? కానీ ఇవి ఉండవు. కానీ ఎందుకు పనికిరానటువంటి జ్ఞానము, ఎందుకు మనకి మేలు చేయనటువంటి విషయాలు, ఏ కుటుంబంలో ఏం జరిగింది, సమాజంలో ఏం జరిగింది, ఇవేమన్నా నీ భర్తను క్షేమంగా ఇంటికి తీసుకురాగలుగుతాయా? ఇవి తెలుసుకోవడం వల్ల స్కూల్కి వెళ్ళినటువంటి నీ పిల్లలు క్షేమంగా ఇంటికి రాగలుగుతారా? చెప్పండి. మనల్ని పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి, కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు విడిచిపెట్టి ముసలమ్మ ముచ్చట్ల వైపు నేను వెళ్తున్నాను అని అంటే, ఒకసారి పౌలు తిమోతితో చెప్తున్నాడు, యవనస్తుడైన తిమోతి,